వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలన్న సీఎం కేసీఆర్. భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని సూచన. ఎమ్మెల్సీ కవితను కలిసిన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం సభ్యులు. గొల్ల కురుములు నిరంతరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్న కవిత. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు పట్టభద్రులకు ఏం చేశారన్న మంత్రి తలసాని. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని వెల్లడి. రాజేంద్రనగర్లో పట్టభద్రులతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం. సురభివాణి దేవుని గెలిపించాలని విజ్ఞప్తి. కరుడుగట్టిన చైన్ స్నాచర్ను పట్టుకున్న సైదాబాద్ పోలీసులు. నిందితుడి నుండి 3.5 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం. కొల్లాపూర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన బీరం హర్షవర్ధన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. గురువారం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు 90% పైగా పూర్తయ్యాయని తెలిపారు. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా యాదాద్రి నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దాలని సూచించారు. ఆలయంలో లిఫ్టుల పనులను పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో 2 గంటల పాటు ఆలయ నిర్మాణ పనులను అణువణువున యాదాద్రి నిర్మాణ ప్రధానాలయ పరిసరాలను పరిశీలించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ లైన్లను పరిశీలించారు. బంగారు వర్ణంలో తయారు చేయబడిన క్యూ లైన్ గ్రిల్స్పై శంకు చక్రాలు, గోవిందనామాలు, ముఖమండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ క్యూ లైన్లపై పలు సూచనలు చేశారు. హైదరాబాద్లో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం సభ్యులు ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల ఫలాలు కులంలోని ప్రతి ఒక్కరికి అందాలన్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్నారన్నారు. గొల్ల కురుమ సోదరులు నిరంతరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్న ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పార్టీ గెలుపులో వారి పాత్ర మరువలేనిదన్నారు. యాదవులు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని నిధులు తెలంగాణలో గొల్ల కురుమలకు ఇవ్వడం జరిగిందన్నారు.
కొల్లకూర్మ సోదరులకు ఉండేటటువంటి బలం ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తిని నమ్ముకొని వాళ్ళతో ఉన్నారంటే వాళ్ళని ఇచ్చిపెట్టారు. మేలు చేసిన వాళ్ళను మరువరనేటటువంటి పేరు కొల్లకూర్మలకు. కేసీఆర్ గారు మీకు ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మీరు బాగుండాలి, మీకు 2 రూపాయలు జేబులో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో దేశంలో యాదవులు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా జరగనన్ని పనులు, ఇవ్వనన్ని నిధులు ఇక్కడ మన కొల్లకూర్మ సోదరులకు ఇచ్చినటువంటి విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మనం గమనించుడే కాదు, దయచేసి ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు పట్టభద్రులకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్లోని శ్యామలకుంట పార్కులో బీకేగూడ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో, బేగంపేటలోని ఎయిర్లైన్స్ కాలనీ, అమీర్పేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి దేవివాణి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ పట్టభద్రులు నేరుగా కలిసి ప్రచారం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా అమలు కాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు చూస్తున్నటువంటి పివి నరసింహారావు గారిని ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే మిగిలిన ప్రభుత్వాలు కానీ గౌరవించినప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ బిడ్డగా వారికి గౌరవించాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు గడిచిన 2 సంవత్సరాల నుంచి ప్లానింగ్ చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్గా కూడా సంవత్సరం పొడవునా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలని మరి బ్రహ్మాండంగా చేయాలని, అప్పటికి సురభి వాణిదేవి గారు మన క్యాండిడేట్ కాదు. ఆ రోజు అసలు ఆలోచన కానీ లేదు. పివి నరసింహారావు గారిని గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప వారు క్యాండిడేట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో గవర్నర్ ద్వారా నామినేటెడ్ అయినటువంటి సందర్భంలో వారిని ఎమ్మెల్సీ చేయాలని లాస్ట్ టైం మీరు పేపర్లో టీవీలో కూడా చూసి 6 మాసాల క్రితం ఆమె సింపుల్గా తిరస్కరించారు, నాకు వద్దని చెప్పి ఆ రోజు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి లోపల వారిని అడిగితే లేదు, నేను ప్రజల నుంచి గ్రాడ్యుయేట్ నుంచి నేను ఎలక్షన్ కొట్లాడి నేను గెలిచి వస్తానని చెప్పేసి ముందుకు వచ్చాను. ఇక వాళ్ళు ఏంటంటే ఓడిపోతామనేటువంటి భయంతో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నేను దయచేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కావచ్చు, మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నటువంటి అయితే అది మెయింటైన్ చేయడము అది చాలా మన ఎవరైతే ఏర్పాటు చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారి ఏరియా ఇది మరి ఇంత బాగా అభివృద్ధి చెందిందంటే ఈ ఉద్యానవనం ఒక్కటి చేస్తా ఒక్కటి మనకు ఉదాహరణ. కళాకారునిగా ప్రకృతి అంటే చాలా ఇష్టం కనుక ప్రకృతి చాలా దగ్గరగా బతుకుతాం కనుక చూడంగానే పొద్దున్నే ఇక శుభోదయం అన్నట్టుగా ఇవాళ రోజంతా కలుస్తుంది. ఈ రోజంతా కూడా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు వెంటనే ఉంటాను. ఫ్రెండ్స్, మనం హక్కులు అంటున్నాం. మా హక్కు అని ప్రశ్న చేయడం అది కాదు మనకు కావాల్సింది. మన బాధ్యత కూడా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన సురభి వాణిదేవిని గెలిపించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి రుద్రరాజు పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సురభి వాణిదేవిని గెలిపించుకోవాలని కోరారు. అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ఊహల్లో ఉన్నారన్నారు. తెలంగాణలో మరో 10 ఏళ్ల పాటు సీఎంగా కేసీఆర్ ఉంటారన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎన్నికల ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్లు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఇంటింటి పోయి చెప్పే బాధ్యత కూడా మనం తీసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాం. ముఖ్యంగా ఒకనాడు గంగుల కమలాకర్ అని మనకు ఇన్ఛార్జిగా ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ అన్న ఎవరన్నా రావచ్చు మన దగ్గరికి. 6 తారీఖు నాడు ఏంటన్నా ఒక మండల ఎక్కడ ఎక్కువ అక్కడ ఒక మీటింగ్ పెడితే మనందరూ కూడా బాగుంటుంది. కానీ 50 మంది 20 మంది మీటింగ్ ఎక్కడ పెట్టినా నేను ఇన్ఛార్జ్ గారు వస్తూనే ఉంటాం, మీరు ఎక్కడ పిలిచినా అందరూ రోజుకు
ఈ 9 రోజులు మటుకు నిద్రపోకుండా పనిచేసే బాధ్యత మనకి. కొన్ని కష్టాలు ఉంటాయి మనకి, ఏవి ఉన్నాయని బంధు పెట్టి ఈ 9 రోజులు చేస్తే 3 ఏళ్ళ దాకా మనకి ఎలక్షన్ లేదు. 3 ఏళ్ళ అప్పుడు ఉంటుంది మన ఎలక్షన్, అప్పుడు చూద్దాం కడక ఎప్పుడు ఏముంటుంది. అప్పటిదాకా మంచిగా 45 సంపాదించుకుని అందరం మంచి నుండి ఎవరికి ఎట్లయితే చేద్దామని చేద్దామంటుంది. అంటే మన కాన్సెన్స్లో ఒక మంచి పేరు మనకి, ఆ పేరు లేదు. అందుకని ముఖ్యంగా మనం ఒకటే, రామచంద్ర గారిని మనం ఎలక్షన్ చూస్తాం కానీ మళ్ళీ ఎప్పుడు చూడలేమని చెప్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు నాయకులకు చెప్పాలి మనం. జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన చైన్ స్నాచర్ను పట్టుకున్నారు సైదాబాద్ పోలీసులు. హైదరాబాద్, సైఫాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో, సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో అటెంప్ట్ మర్డర్ కేసులో సయ్యద్ అస్లాం కీలక వ్యక్తి అని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడి వద్ద నుండి 3.5 లక్షల రూపాయల విలువ చేసే 6.5 తులాల బంగారం, ఒక యాక్టివా బైక్, ఒక డాగర్, ఒక నోకియా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ అఫెండర్స్ కి అరెస్ట్ జరిగింది. ఈ సందర్భంలో చాలా మంది కేసెస్ కి డిటెక్షన్, తర్వాత రికవరీ ఆఫ్ సెల్ ఫోన్ కూడా జరిగింది. ఈ కేసులో ప్రైమరీ అక్యూజ్డ్ సయ్యద్ ముజాహిద్ ఏలియస్ ముజ్జు, 21 ఇయర్స్, ఒక శాండ్ స్టోన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నేటివ్ ఆఫ్ AS రావనగర్, originally Ghatkeshar Medchal. Second accused, Mohammad Samir alias Sumer, age 22 years, cloth shop business shop lo panchestunaru, and opposite Sheesh Mahal Theatre, Ameerpet. Third offender, Mohammad Nawaz alias Sheikh Ibrahim, auto driver ga panchestunaru, Lalbagh, Amberpet, Hyderabad. The brief history A1 to A3, Andru native of Premnagar, Amberpet, and the mundu nunchi bad habits unnai, and ee sandarbhamlo they were always into small things, crime. Last time ante crime number బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గల షోయబుల్లా ఖాన్ హాల్లో హమాలీ సంక్షేమ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా AITUC రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు భాస్కర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పేద ప్రజల కోసం పోరాటాలు, ధర్నాలు చేసిన నాయకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని అన్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి చేసి హమాలీ కూలీల కొరకు చట్టాలు తేవాలని పోరాడిన విజయ సారథి ప్రొఫెసర్ నాగేశ్వరరావును పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని హమాలీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బాలరాజ్, పాలడుగు భాస్కర్, సుధాకర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మహబూబ్ నగరు, నల్గొండ, హైదరాబాదు నియోజకవర్గం నుంచి, అదేవిధంగా విజయసారథి రెడ్డి గారు మరి చూస్తే ఖమ్మము, వరంగల్, నల్గొండ ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళు పేద ప్రజల ప్రతినిధులుగా కార్మిక వర్గానికి ప్రధానంగా పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి వ్యక్తులు. అనేక ధర్నాలలో, ప్రదర్శనల్లో ప్రజల తరపున నిలబడి మాట్లాడిన వాళ్ళు. గతంలో గెలిచినటువంటి నాగేశ్వరరావు గారు మరి అనేక సార్లు మా యొక్క ప్రత్యేకంగా హమాలీలకు సంబంధించినటువంటి కార్మికుల గురించి కూడా సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని అనేకసార్లు కూడా ఆయన చర్చలలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోరాటాలు, ఉద్యమాలు చేయాలంటే బయట కార్మిక వర్గాలు అనేక రకాల ఒత్తిడి చేస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనే పద్ధతిలో శాసనసభలో కానీ, విధాన పరిషత్తులో కానీ ప్రాతినిధ్యం ప్రజల పక్షాన లేదు. కాబట్టి ప్రజల గొంతుగా మాట్లాడేటువంటి నాయకులు లేరు. కాబట్టి వీళ్ళు కూడా కొంతమంది డిగ్రీలు చేసి, పీజీలు చేసి ఈరోజు హమాలీ పనిచేస్తున్నారు. దానికి ప్రధానమైన ఖచ్చితంగా నేను పాల్గొంటాను. ఆ పద్ధతిలో చేసి
అనేక విషయాలు మాట్లాడిన బాలరాజు గారికి, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లై జీసీసీ అమాలీల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో ప్రధానంగా ఈ సమ్మెను కొనసాగింపు కానించి అంటే ప్రారంభం కానించి ఇప్పటి వరకు సంఘాలుగా మేము పనిచేయడం, ఒక సొంత అన్నదమ్ములుగా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం మన ఇద్దరమే ముందు నిలబడి పనిచేయాలన్న పద్ధతిలో ఒక జీహెచ్ఎంసీ ఎన్నికల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని నాగోల్ బండ్లగూడలోని మై ప్యారడైజ్ రెస్టారెంట్ యజమాని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో తన రెస్టారెంట్ సైన్ బోర్డును ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయకుండా తన స్థల పరిధిలో ఏర్పాటు చేసుకున్న సైన్ బోర్డును అమానుషంగా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారన్నారు. గత 5 ఏళ్లుగా సరైన విధి విధానాలతో రెస్టారెంట్ను నడుస్తున్నప్పటికీ ఏ కారణం లేకుండా స్థలంలోని సైన్ బోర్డుని ఎందుకు తొలగించారని అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. తొలగిస్తే అన్ని సైన్ బోర్డులను తొలగించాలి, కానీ పక్షపాత ధోరణిలో తన ఒక్కడి సైన్ బోర్డు ఎందుకు తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఒక న్యాయం, మాకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఏ నోటీస్ లేకుండా, ఏ పర్మిషన్ ఇవ్వకుండా, మాకు నష్టపరం ఇవ్వకుండా, మాకు మార్కింగ్ తెలియకుండా వచ్చేసి మా సైన్ బోర్డ్స్ కూలగొట్టడం. అంటే ఇంతకుముందుకు 2 సైన్ బోర్డ్స్ ఉంటే ఒక సైన్ బోర్డ్ తీసిరు, కానీ మేము సైలెంట్ అయినా ఎందుకంటే రూల్స్ మెయింటైన్ చేయాలని. కానీ ఆ రోజు కనీసం బోర్డు అడ్డం లేదా, ఆ రోజు అడ్డం లేనది మళ్ళీ అడగడం తప్ప అంటే జవాబుదారణం లేదా జిహెచ్ఎంసీ దగ్గర. మా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. దౌర్జన్యం ఒకటేసారి 100 మంది వాళ్ళ వర్కర్ని తీసుకొని పోలీసు వాళ్ళు పెట్టుకొని కూలగొట్టడం అంటే చాలా తప్పు. ఇది ఇక్కడ చాలా ఉన్నాయి కదా, చాలా మంది బోర్డ్స్ ఉన్నాయి. ఏ బోర్డు తీయలేదు. ఒక్క బోర్డు అంటే ఆయన ఏమంటున్నాడు అంటే తమ్మం అంటున్నాడు. మాకు మా ల్యాండ్ అంతవరకు మా ల్యాండ్ లో పెట్టుకుంటే వీళ్ళకి ఏం ప్రాబ్లము. బోర్డు మా ల్యాండ్ వచ్చి మార్కింగ్ వచ్చి ఇక్కడ వరకు తమ్మం అంటాడు. తమ్మం నేను ఎందుకు వేసామంటే ఎందుకు అలౌట్ చేసినామంటే ఫ్యూచర్లో రోడ్ వైండింగ్ అయినప్పుడు మళ్ళీ డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతో మేము సైలెంట్ ఊరుకున్నాం. అంత మాత్రం తమ్మం వేసుకుని తమ్మం మాది మా జాగా అంటే కాదు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సఖీ కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళా స్వశక్తి సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మహిళలకు 100 హెల్ప్ లైన్, 181 లైంగిక వేధింపులు, 1098 చైల్డ్ లేబర్ మొదలైన టోల్ ఫ్రీ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపిఏఎం సుధారాణి మాట్లాడుతూ గృహహింస పనిచేసే చోట లైంగిక వేధింపులు, స్త్రీల పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు తదితర అంశాలపై ర్యాలీ నిర్వహించి వాటిపై అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, డిపిఎం సుధారాణి, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ బి రోజా, బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ సుచరిత తదితరులు పాల్గొన్నారు. 1098 గురించి మహిళలందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, సమస్యలున్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించినట్టయితే వారి పేర్లు బయటికి రాకుండా వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సఖీ సెంటర్లో వాళ్లకు అకామిడేషన్ కూడా కల్పించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు 8 తారీఖు వరకు ఒక వారోత్సవం లాగా ఒక షెడ్యూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు గ్రామ మహిళా సభను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా స్త్రీలపైన ఎటువంటి వివక్ష ఉంటుంది, పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏంటి, వాటన్నిటిపైన చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసీపీఎస్ ద్వారా ఎలాంటి పరిష్కారాలు, స్కీమ్స్, స్కాలర్షిప్స్ ఇవ్వబడుతున్నాయో అవన్నీ కూడా మహిళలకు వివరంగా చెప్పడం జరిగింది. అనాథలు గాని, సెమీ అర్ఫన్స్ గాని, తర్వాత అడాప్షన్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి తెలంగాణ మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవికి పూర్తి స్థాయిలో పట్టభద్రులు మద్దతు ఇస్తున్నారని, భారీ మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులు భాగస్వామ్యం అయ్యారని, తెలంగాణలో త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్మెంట్ ఇస్తుందని, పట్టభద్రులను ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు, విజయలక్ష్మి, దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ సమావేశము అయినందుకు చాలా థ్యాంక్స్. ఒకటి, ఇక్కడ సమావేశం అయినటువంటి వాళ్ళందరినీ కూడా మెయిన్ పాత్ర విద్యావంతులదే. ఎక్కడైనా చూసుకోండి, చిన్నపల్లి మండలం కావచ్చు, కోడేరు మండలం కావచ్చు, పెరుగుపల్లి కావచ్చు, అంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఒక 30-35 ఏజ్ లో కావచ్చు, 50 ఏజ్ బిలో కావచ్చు, వీళ్ళందరూ ఒక రకంగా మీరు రాబోయే 2023 సంవత్సరంలో జరిగే ఎమ్మెల్యే ఎన్నికలలో మన ఆప్తులు అశోక్ రెడ్డి గారి గెలుపును ఖాయం చేస్తున్నారు. అంటే ఇది ఎవరో మెప్పు కోసం ఇంకోదాని కాదు, తమ నమ్మకం కలిగింది. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని పెనియేలు వర్షిప్ సెంటర్లో నిర్వహించిన పెనియేలు ప్రార్థనా మందిర మొదటి వార్షికోత్సవం సందర్భంగా గరడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన హెప్సిబా అనే వికలాంగురాలికి మునగాల పెనియేలు సంస్థ అధ్యక్షుడు పాస్టర్ జేజే శామ్యుల్ సన్ త్రిచక్ర వాహనాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిషప్ డాక్టర్ జె సుదర్శనంచే ప్రారంభమైన పెనియేలు పరిచర్యలు ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నాయని, పేదలను వికలాంగులను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడమే పెనియేలు సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సహోదరి ఎఫ్సి వెలిదండ మరి బిడ్డ కోసం ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తున్నాం, ప్రేర్ చేస్తున్నాం, వీల్ చైర్ కావాలని. ఒకనొక సందర్భంలో మరి ఎవరో అడిగినట్టు కూడా ఉన్నారు, కానీ ప్రార్థన ప్రతిఫలంగా అసలు తెలియకుండానే మరి లూదియా గారి ద్వారా మరి యొక్క వీల్ చైర్ ఇక్కడికి రావడం, ఆ బిడ్డకి సహకారంగా ఉండడం, యూత్ వారు కూడా సహకరించే యూత్ ప్రెసిడెంట్స్ కానీ లేకపోతే ఆల్ ద టీమ్ అందరూ కూడా సహకారంతో మరి బిడ్డకి ఈరోజు వీల్ చైర్ ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. సో అందరిని బట్టి ప్రభుకే మహిమ కలుగుతుంది. ప్రార్థన. మహాగరుడా మీకు వందనాలు, మీరు బహుమానం అందిస్తూ ఉన్నారు, మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ముందుగానైనా ఈ వీల్ చైర్ ప్రభా అప్పుడు ఎక్కడికైతే తీసుకెళ్తుందో, ఎక్కడైతే నడుస్తూ ఉందో ఎలాంటి ప్రభా ప్రాబ్లమ్స్ లేకుండానట్లు. వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరు సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు లయక్ పాషా మాట్లాడారు. హైదరాబాద్లోని జలదృశ్యంలో జరగనున్న జర్నలిస్టుల ప్రతినిధుల మహాసభలకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినిధుల మహాసభ అనంతరం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు లయక్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు కొత్వాల్ శ్రీనివాస్, దూస రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా 7న జరిగే ప్రతినిధుల మహాసభకు హాజరై, అలాగే వివిధ కారణాల చేత కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. 1,00,000 రూపాయల చెక్తో పాటు వారి కుటుంబాలకు పెన్షన్ సౌకర్యాన్ని అదే రోజు కల్పించనున్నట్లు అల్లంనారాయణ గారు ఇప్పటికే ప్రకటించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ హాజరవుతున్నారు. యావత్ తెలంగాణ జర్నలిస్టులు హైదరాబాద్లో జరిగే జలవిహార్లో నిర్వహించే ఈ విద్యార్థులు కబడ్డీ క్రీడల్లో తమ ప్రతిభను చూపి రాణించాలని సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా చైర్మన్ మారిపొద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేసిన ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే పోటీల్లో తమ ప్రతిభను చూపి సూర్యాపేట జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం జరిగే అంతర్జాతీయ 47వ జూనియర్ జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లా నుంచి క్రీడాకారులు ఆడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐ విఠల్ రెడ్డి, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఈ యొక్క టీంలో మనకి ఇక్కడ నుంచి నేషనల్లో ఆడినటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మహబూబాబాద్లో సెలెక్ట్ అవుతారని చెప్పి ఆశావాదులతో నేను వ్యక్తపరుస్తున్నాను. వీళ్ళంతా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నేషనల్ టీం కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి సెలక్షన్ నిర్వహించి దాదాపు హుజూర్నగర్లో మా పీఈటీ మిత్రులు, కబడ్డీ అసలు మిత్రులు వారికి ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసి తర్ఫీదు ఇచ్చి ఇన్ని రోజులు దాదాపు 4 రోజుల పాటు కోచింగ్ ఇచ్చి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో టూరులో జరుగుతున్న టోర్నమెంట్కు సూర్యాపేట జిల్లా నుండి వెళ్తున్నటువంటి విద్యార్థులు బాయ్స్ అండ్ గర్ల్స్ వారందరూ కూడా సూర్యాపేట కబడ్డీ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని అభినందించడానికి వచ్చినటువంటి సూర్యాపేట డిఎస్పీ మోహన్ కుమార్ గారికి, అదేవిధంగా రూరల్ సిఐ విఠల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 4వ తారీఖు నుండి 4, 5, 6, 7 తేదీలలో మహబూబాబాద్ డిస్టిక్ తొర్రూరులో జరుగుతున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశం హాల్లో రైతు స్వరాజ్య వేదిక దశాబ్ది 2011-2021 మహాసభల సందర్భంగా వ్యవసాయ రంగ సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు సంగెప్పు బొర్రన్న మాట్లాడుతూ రైతు స్వరాజ్య వేదికలో సంఘటిత పోరాటమే మార్గమని, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రేయ, ఆత్రం భుజంగరావు, పిల్లలమర్రి శ్రీనివాస్, ఆశాలత మహిళా సాధికార మంచ్ జాతీయ సభ్యురాలు కొండల్ రెడ్డి, ఆర్ఎస్వి రాష్ట్ర కన్వీనర్ డి శంకర్, డివిఎఫ్ రాష్ట్ర బహుజన ఫ్రంట్ అధ్యక్షులు, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, రైతుల పక్షాన ఉండి ఇవాళ ప్రభుత్వాలకు కనువిప్పు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కొంత ఊరాట కలిగిస్తున్నాయి. కాబట్టి మనం ఎన్ని అసంఘటితంగా ఉండి మన సమస్యలను మనము అర్థం చేయకుండా ఉండడం, ఓట్లే ప్రధానంగా ఇవాళ నాయకులకు, మన వాళ్లకు అదే ప్రధానం కావడం, మన నుండి ఎవరైతే కొంత మాట్లాడి సామాజికంగా చైతన్యం చెందినటువంటి రైతు బిడ్డలను వాళ్ళ పాలనలలో వాళ్లకు కార్యకర్తలుగా చేసి వాళ్ళ పక్షాన మలిచి మన మీద చంపకుండానే చంపేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన. ఒక రోజు డాక్టర్ అవసరం కావచ్చు, ఒక రోజు లాయర్ అవసరం కావచ్చు, ఒక రోజు టీచర్ అవసరం కావచ్చు, ఒక రోజు రాజకీయ నాయకుడు అవసరం కావచ్చు. కానీ నిత్యం అవసరమైనటువంటి వ్యక్తి ఎవరంటే రైతు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో బోరంపేట గ్రామంలోని ఎస్ఆర్ఆర్ ప్రైడ్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం విద్యా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం శ్రీ కైలాస ప్రస్థార మహామేర పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం సంగారెడ్డి పసల్వాది వద్ద నిర్మిస్తున్నట్టు 2003 నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి నిర్వహణలో
అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ బౌరంపేట గ్రామంలో సంబంధించినటువంటి ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. మా హనుమంత్ రెడ్డి గారు మా ఆశ్రమం యొక్క శిష్యులు. వారి గృహంలో శ్రీ విద్యార్చనము అనేటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి క్రతువు విద్యాపీఠం ద్వారా జరుగుతుంది. ఈ జ్యోతిర్వాస విద్యాపీఠం అనేటువంటిది చూస్తారో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కోరికలు కోరితే ఆ కోరిక నెరవేరుతుంది. కోరిక కోరకపోతే మనకి ఏది అవసరమో అమ్మ అది ఇచ్చి తీరుతుంది. కొన్ని వేల యాగములు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఈ విద్యార్చనను చూడడము ద్వారా అంత ఫలితం వస్తుందని మనకు అనేక కారికలు చెబుతూ ఉన్నాయి. దాన్ని తీసుకొని 64 ఉపచారాల చేత రేపు సాయంత్రం అంటే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలన్న సీఎం కేసీఆర్. భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని సూచన. ఎమ్మెల్సీ కవితను కలిసిన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కురమ సంఘం సభ్యులు. గొల్ల కురమలు నిరంతరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్న కవిత. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు పట్టభద్రులకు ఏం చేశారన్న మంత్రి తలసాని శ్రీనివాస్. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని వెల్లడి. రాజేంద్రనగర్లో పట్టభద్రులతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం. సురభివాణి దేవిని గెలిపించాలని విజ్ఞప్తి. కరుడుగట్టిన చైన్ స్నాచర్ను పట్టుకున్న సైదాబాద్ పోలీసులు. నిందితుడి నుంచి 3,50,000 విలువ చేసే బంగారం స్వాధీనం. కొల్లాపూర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.